లాస్ట్ క్లాస్లో క్లస్టర్స్ క్రియేట్ చేయడం, స్టాండర్డ్ క్లస్టర్స్ అండ్ ఆటో క్లస్టర్స్లో హ్మ్. లోకల్ టూల్ ద్వారా కనెక్ట్ అవ్వటం, అలాగే క్లౌడ్ షెల్ ద్వారా కనెక్ట్ అవ్వటం, క్యూబ్ సిటిఎల్ కమాండ్స్, జీ క్లౌడ్ ఇన్స్టలేషన్, జీ క్లౌడ్ అథెంటికేషన్, క్యూబ్ సిటిఎల్ ఇన్స్టలేషన్, క్యూబ్ సిటిఎల్ ద్వారా క్లౌడ్ క్లస్టర్ కి కనెక్టివిటీ కమాండ్ యూజ్ చేయడం. క్లస్టర్ కనెక్ట్ అయిన తర్వాత క్లస్టర్ లో ఉన్న నోట్స్ లో రన్ అవుతున్న పార్ట్స్ లో రన్ అవుతున్న కంటైనర్ లో ఉన్న యాప్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడం అంతా చూసాం. హ్మ్. ఫైన్. సో అంతకుముందు మనం వర్చువల్ నెట్వర్క్స్ చెప్పాం. వర్చువల్ నెట్వర్క్స్ లో మనకి సో సబ్నెట్స్ క్రియేట్ చేయడం, మనకి వేసిన ఓన్ సబ్నెట్లు మన వర్చువల్ మిషన్స్ లాంచ్ చేయడం ఇదంతా చేసాం. సో దానికి హ్మ్. ఎక్స్టెండెడ్ గా మనకి లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ వస్తాం. సో ఇది కూడా హ్మ్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం అన్ని ప్రాజెక్టులో కామన్ గా యూజ్ చేస్తాం కొన్ని టూల్స్. ఎలాగైతే ఇప్పుడు మనం విఎమ్స్ ని ఎలా యూజ్ హ్మ్. చేస్తున్నామో విఎమ్స్ ని, సో వర్చువల్ విఎం ఇన్స్టెంట్స్, సో విఎం ఇన్స్టెంట్ టెంప్లెట్స్, సో ఇన్స్టెంట్ గ్రూప్స్, లోడ్ బ్యాలెన్సర్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వాడే కాన్సెప్ట్స్ అనమాట. ఈ హ్మ్. ఇన్స్టెంట్ గ్రూప్స్ అంటే ఏంటి, ఈ లోడ్ బ్యాలెన్సర్ లో ఇన్స్టెంట్ గ్రూప్స్ ని ఎలా యాడ్ చేయాలి, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎలా కన్ఫ్యూషన్ చేయాలి, సో లోడ్ బ్యాలెన్సెస్ ట్రాఫిక్ ఎలా షేర్ అవుతుంది, లోడ్ ఎలా షేర్ అవుతుంది, ఇదంతా కూడా మనం చెక్ చేయాలి జీసీపీ క్లౌడ్ లో. సో హ్మ్. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఎనీవే మనకి ఒక ప్రాజెక్ట్ ఉంది, సివిటి డెమో ప్రాజెక్టు. సో మై ఫస్ట్ ప్రాజెక్ట్, మన దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో కరెంట్లీ వీఆర్ వర్కింగ్ అండర్ సివిటి డెమో ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాం. ఫైన్. సో దీంట్లో హ్మ్. విఎమ్స్ లోకి వెళ్ళి అసలు విఎమ్స్ ఏమన్నాయో చూసుకుందాం. సో విఎమ్స్ లోకి వెళ్ళి చూస్తే మనకి విఎమ్స్, సో కంప్యూటర్ ఇంజిన్స్ లోకి వెళ్ళి విఎం ఇన్స్టెంట్స్ క్లిక్ చేశాను. సో మన దగ్గర హ్మ్. ఒక విఎం రన్ అవుతుంది ఆల్రెడీ. సో యుఎస్ సెంట్రల్ 1A లో రన్ అవుతుంది. సో ఫైన్. నెక్స్ట్ మనకి ఇక్కడ దాని కింద ఇన్స్టెంట్ టెంప్లెట్ అంటే ఏం లేదమ్మా, సో దానికి బ్యాకప్ అన్నమాట. సో ఒక వర్చువల్ మిషన్ ని ఓకే. బ్యాకప్ తీసుకుంటే మనకి ఇన్స్టెంట్ టెంప్లెట్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఈ ఇన్స్టెంట్ హ్మ్. టెంప్లెట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ ఇన్స్టెంట్ టెంప్లెట్ యూజ్ చేసుకొని మనం న్యూ విఎం ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్స్టెంట్ మెయిన్ సర్వర్ అనుకోండి. సో దీనికి బ్యాకప్ కావాలి. హ్మ్. సో బ్యాకప్ కావాలన్నప్పుడు దీని నుంచి మనం ఇన్స్టెంట్ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా ముందుగానే మనం ఇన్స్టెంట్ టెంప్లెట్ క్రియేట్ చేసి ఉంచుకుంటారు. ఎప్పుడైతే అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సిస్టమ్స్ మనం ఆటో స్కేలింగ్ లేదంటే ఆటోమేటిక్ స్కేల్ అవడానికి, స్కేల్ అప్ స్కేల్ డౌన్ అవడానికి ఇన్స్టెంట్ టెంప్లెట్స్, ఇన్స్టెంట్ గ్రూప్స్ వాడతారు. ఎస్పెషల్లీ ఇన్స్టెంట్ హ్మ్. టెంప్లెట్ అని కావాలి ఆటో స్కేలింగ్ లో. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు క్రియేట్ గ్రూప్ ఆన్ దిస్ బేస్డ్ ఆన్ దిస్ విఎం. ఇక్కడ మోర్ యాక్షన్స్ లోకి వెళ్తే సో ఇక్కడ మనకి స్టార్ట్ టు స్టాప్, సస్పెండ్, రీసెట్ ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విఎం. ఫైన్. సో దాని కింద మనకి కావాల్సిన ఇన్స్టెంట్ టెంప్లెట్ ఇచ్చాడు. ఆల్రెడీ ఒక టెంప్లెట్ బై డిఫాల్ట్ ఒకటి ఉంది. సో ఇది ఎలా హ్మ్. యూజ్ చేస్తారంటే దీన్ని మనం లోడ్ బ్యాలెన్సర్స్ లో యూజ్ చేయొచ్చు, ఎస్పెషలీ ఆటో స్కేలింగ్ ప్రాసెస్ లో. ఇన్స్టెంట్ టెంప్లెట్స్ ఆర్ సేవ్డ్ విఎం కాన్ఫిగరేషన్ యూజ్డ్ టు క్రియేట్ ఐడెంటికల్ విఎమ్స్ ఎయిదర్ ఇండివిజువల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మేనేజ్డ్ ఇన్స్టెంట్స్ గ్రూప్. ఇది ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఈ ఇన్స్టెంట్ టెంప్లెట్స్ ని ఇన్స్టెంట్ గ్రూప్స్ లో యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. దీనికి సంబంధించిన మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ సాఫ్ట్ కాపీ యూ కెన్ సీ హియర్. ఇన్స్టెంట్ టెంప్లెట్స్, వాట్ ఈస్ ఇన్స్టెంట్ టెంప్లెట్, రైట్? సో యూ క్యాన్ యూజ్ దిస్ ఇన్స్టెంట్ టెంప్లెట్ టు డూ ది ఫాలోయింగ్ యాక్షన్స్. ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెంట్ టెంప్లెట్ ద్వారా ఇండివిజువల్ విఎమ్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ విఎమ్స్ ఇన్ మేనేజ్ ఇన్స్టెంట్స్ గ్రూప్, మేనేజ్ ఇన్స్టెంట్స్ గ్రూప్ లో విఎమ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ రిజర్వేషన్ ఫర్ విఎమ్స్, రైట్? ఫ్యూచర్ లో మనం ఏదైనా మనకి కొన్ని పర్టికులర్ విఎమ్స్ కావాలనుకుంటే ముందుగానే మనం ఇన్స్టెంట్స్ టెంప్లెట్ క్రియేట్ చేసుకుని మనం సేవ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ హ్మ్. రిజర్వేషన్ పర్పస్ ఆఫ్ విఎమ్స్. సో ఇది 4 కేటగిరీలో మన 4 సిచ్యువేషన్ లో మనకి ఇన్స్టెంట్ టెంప్లెట్స్ యూజ్ చేస్తాం. సో ఇన్స్టెంట్ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలో ఇది ప్రాసెస్ ఇచ్చాడు. ఫైన్. ఇక్కడ హ్మ్. మనకి అర్థం చేసుకోవాల్సింది ఇన్స్టెంట్ టెంప్లెట్, ఇన్స్టెంట్ గ్రూప్ అంటే ఏంటి. సో కొన్ని హ్మ్. టెర్మినాలజీస్ ఉన్నాయి గూగుల్లో, సింపుల్ టెర్మినాలజీ. సో లెట్ మీ షో ఓహ్! యూ. మనకి విఎం ఇన్స్టెంట్ అంటే అర్థమైంది. విఎం ఇన్స్టెంట్స్ అంటే హ్మ్. డైరెక్ట్ గా మనం ఏ వర్చువల్ మిషన్ కావాలి, నాకు విండోస్ సర్వర్ కావాలా, లైనక్స్ సర్వర్ కావాలా అన్నది డైరెక్ట్ గా మనం ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకున్న విఎం ఇన్స్టెంట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా ఇన్‌స్టెంట్. కరెంట్ సర్వర్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. కరెంట్ రన్నింగ్ సిస్టమ్స్ ని హ్మ్. డైరెక్ట్ గా ఆన్ ది స్పాట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసుకోవచ్చు. అది ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా విఎం ఇన్స్టెన్స్ లో వస్తాయి. ఇక్కడ ఓహ్! ఇన్స్టెంట్ టెంప్లెట్ లో మనకు వచ్చేసి ఫ్యూచర్ పర్పస్, రైట్? సో ఫ్యూచర్ పర్పస్, హ్మ్. రైట్? ప్రజెంట్ కావచ్చు, ఫ్యూచర్ పర్పస్ కావచ్చు.
సో ప్రజెంట్ పర్పస్ కానీ ఫ్యూచర్ పర్పస్లో మనకు కావాల్సిన ఒక ఐడెంటికల్. సో ఇన్స్టెంట్ టెంప్లెట్ అంటే ఇక్కడ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. మనకి లైనక్స్ టెంప్లెట్ కావాలా, విండోస్ టెంప్లెట్ కావాలా. లైనక్స్ మీద ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను అనుకోండి, ఎప్పుడు కావాలంటే ఆ టెంప్లెట్ రన్ అయితే నాకు లైనక్స్ సర్వర్స్ క్రియేట్ అవుతాయి. విండోస్ మీద ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను అనుకోండి, సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ టెంప్లెట్ రన్ అయితే ఇట్స్ వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టెంప్లెట్ అనమాట. సో ఈ టెంప్లెట్ ద్వారా మనకి ఆటోమేటిక్గా విఎమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఇట్స్ లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ది సర్వీస్. అంటే దీంట్లో ఆప్షన్స్ ఓకే. అన్ని సెట్ చేసి ఉంచాం, రన్ చేయము. ఆప్షన్స్ అన్ని కూడా మనకి యాడ్ చేసి ఉంచుతాం. ఎప్పుడైతే మీ ఇన్స్టెంట్ టెంప్లెట్ రన్ చేస్తావో నీకు కావాల్సిన సర్వర్స్ క్రియేట్ అయ్యి రన్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో దానికోసం ఇన్స్టెంట్ ఓకే. టెంప్లెట్ వాడుతుంది. సో వాట్ ఈస్ ఇన్స్టెంట్ గ్రూప్? సో ఇన్స్టెంట్స్ గ్రూప్ వచ్చేసి ఇన్స్టెన్స్ గ్రూప్ లో కలెక్షన్ ఆఫ్ ది ఇన్స్టెంట్స్ ని, కలెక్షన్ ఆఫ్ ది విఎమ్స్ ని ఇన్స్టెన్స్ గ్రూప్స్ అంటాం. ఇన్స్టెన్స్ గ్రూప్ లో నెంబర్ ఆఫ్ విఎమ్స్ ఉంటాయి. ఈ విఎమ్స్ ఎలా క్రియేట్ అవుతాయి? ఈ విఎమ్స్ అన్ని కూడా ఇన్స్టెంట్ టెంప్లెట్ ద్వారా క్రియేట్ అవుతాయి. ఇన్స్టెంట్ టెంప్లెట్ ద్వారా విఎమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ ఈ విఎమ్స్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ విఎమ్స్ వస్తాయి. విఎమ్స్ ఆర్ క్రియేటెడ్ బై ఇన్స్టెంట్ టెంప్లెట్స్ ఆర్ దేర్ ఇన్ ఇన్స్టెంట్ గ్రూప్. ఇలా ఉంటుంది మన కనెక్టివిటీ. అంటే ఇన్స్టెంట్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ది ఇన్స్టెంట్ టెంప్లెట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ది విఎమ్స్ అని కూడా అనొచ్చు మనం. దిస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ది విఎమ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ది ఇన్స్టెంట్స్ టెంప్లెట్స్. ఇన్స్టెంట్ గ్రూప్ లో ఏంటంటే కలెక్షన్ టూ లైనక్స్ సర్వర్స్ ఆర్ టూ విండోస్ సర్వర్స్. అంటే ఎట్ ఏ టైం గ్రూప్ ఆఫ్ విఎమ్స్ క్రియేట్ చేయాలంటే విఎం ఇన్స్టెన్స్ లెవెల్ క్రియేట్ చేయడం. దర్ ఇస్ నో ఆప్షన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్రంట్ ఎండ్ డిపార్ట్మెంట్, బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్. బ్యాక్. ఫ్రంట్ ఎండ్ డిపార్ట్మెంట్ లో 2 సర్వర్స్ కావాలి, బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్ లో ఒక 20 సర్వర్స్ కావాలి, బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్ లో ఒక 20 సర్వర్స్ కావాలి. ఇక్కడ 20 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ 20 ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే యాజ్ ఏ ఇంజనీర్ గా, మీరు క్లౌడ్ ఇంజనీర్ గా ఫ్రంట్ ఎండ్ డిపార్ట్మెంట్ లో ఒక 20 సర్వర్స్, బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్ 40 సర్వర్స్ కావాలి. సో ఇక్కడ లైనక్స్ సర్వర్స్ కావాలి, ఇక్కడ విండోస్ సర్వర్స్ కావాలి. 20 లైనక్స్ సర్వర్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు మీరు? మనకి ఇన్స్టెంట్ గ్రూప్ లేదనుకోండి ఆ కాన్సెప్ట్. సో డైరెక్ట్ గా విఎం ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఒక్కొక్క ఇన్స్టెన్స్ మాన్యువల్ క్రియేట్ చేయాలంటే మనకి ఎంత టైం పడుద్ది? ఇట్ విల్ టైం టేకన్ ప్రాసెస్. టైం టేకెన్. సో 20 వన్ నేమ్ యా 20 ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేయలేం. ఇక్కడ క్రియేట్ ఇన్స్టెన్స్ మీరు క్లిక్ చేశారనుకోండి, దెర్ ఇస్ నో ఆప్షన్ టు సెట్ కౌంట్. క్రియేట్ మల్టిపుల్. యా. సో ఇక్కడ వన్ సిస్టమ్ నేమ్ ఇస్తున్నాం అంతే, దట్స్ ఇట్. సో మనకి 20 సిస్టమ్స్ ఒకేసారి క్రియేట్ చేయాలంటే దెర్ ఇస్ నో మనకి కౌంట్ సెట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఏం లేదు. సో దట్ ఈస్ ప్రాబ్లం హియర్, డైరెక్ట్ గా విఎం ఇన్స్టెన్స్ యూజ్ చేస్తే. సో ఆ సిచ్యువేషన్ లో మనం ఇన్స్టెంట్ గ్రూప్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే మీరు నౌ యూ కెన్ సీ. సో కిందకు వస్తే మీకు ఇన్స్టెంట్ గ్రూప్స్ నౌ యూ కెన్ సీ. ఇన్స్టెన్స్ గ్రూప్స్ మీరు క్లిక్ చేసుకోండి. సో దీనికి మేజర్ డిఫరెన్స్. సో ఇక్కడ విఎం ఇన్స్టెన్స్ లో వన్ సిస్టమ్ క్రియేట్ అయింది, ఇన్స్టెన్స్ గ్రూప్ లో మల్టిపుల్ సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ఇన్స్టెన్స్ గ్రూప్? సో ఇన్స్టెన్స్ గ్రూప్ lets you organize VM instance, use them in load balancing, backend services. You can group existing instance or create a group based on the instant template. సో మనకి ఇన్స్టెన్స్ గ్రూప్ అనేది కలెక్షన్ ఆఫ్ ది విఎమ్స్. ఆ విఎమ్స్ మనం ఇన్స్టెంట్ టెంప్లెట్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఒకేసారి మల్టిపుల్ విఎమ్స్ క్రియేట్ చేసి స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేయాలంటే మనకి కంపల్సరీ మనకి ఇన్స్టెంట్ గ్రూప్ అనేది కావాలి. ఇన్స్టెంట్ గ్రూప్ తోనే మనకి మల్టిపుల్ విఎమ్స్ ని క్రియేట్ చేయొచ్చు, లేదంటే దర్ ఇస్ నో ఛాన్స్. ఒకేసారి 20 సిస్టమ్స్, 30 సిస్టమ్స్, 40 సిస్టమ్స్ కావాలంటే సో ఆటోమేటిక్ గా మనకి ఇనిషియల్ గా 2 సిస్టమ్ తీసుకున్నాం ఆ గ్రూప్ లో, ఫ్యూచర్ లో ఆటోమేటిక్ ఇన్స్టెన్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కూడా మనకి ఇన్స్టెంట్ గ్రూప్ కావాలి. ఆటో స్కేల్ చేయాలన్నా ఆటోమేటిక్ స్కేల్ అప్ స్కేల్ డౌన్ అవ్వాలి కూడా ఇన్స్టెంట్ గ్రూప్ కావాలి. ఆ ఇన్స్టెంట్ గ్రూప్ లో ఇన్స్టెంట్ స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేయడానికి ఒక స్కేల్ అప్ స్కేల్ డౌన్ ప్రాసెస్ లో ఒక టెంప్లెట్ వాడతారు. ఆ టెంప్లెట్ ఇన్స్టెంట్ టెంప్లెట్. సో ఆ ఇన్స్టెంట్ టెంప్లెట్ బట్టి ఏ విఎం అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఫైన్. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఇన్స్టెంట్ టెంప్లెట్ కూడా మనము క్రియేట్ చేస్తామా, లేకపోతే విఎం క్రియేట్ అయినప్పుడు విఎం అదే ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది? క్రియేట్ చేయాలి. మనం ఒక ఇన్స్టెంట్ టెంప్లెట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఓకే రైట్. సో ఆ విఎం ఇన్స్టెంట్ టెంప్లెట్ మనకి ఇన్స్టెంట్ టెంప్లెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అదే టెంప్లెట్ ని ఇన్స్టెంట్ గ్రూప్ లో వాడతాం. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఒక ఇన్స్టెంట్ టెంప్లెట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన ఇన్స్టెంట్ టెంప్లెట్ ని ఇన్స్టెంట్ గ్రూప్ లో వాడతాను. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ మెయిన్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్స్ లో ఇవన్నీ వాడతాం. లోడ్ బ్యాలెన్సర్స్ లో ఇన్స్టెంట్ టెంప్లెట్ వాడతాను, ఇన్స్టెంట్ గ్రూప్ వాడతాను. అందుకోసం ముందు ఇన్స్టెంట్ టెంప్లెట్ గురించి చెప్తున్నాను, ఇన్స్టెంట్ గ్రూప్ గురించి చెప్తున్నాను. టెంప్లెట్, గ్రూప్, తర్వాత లోడ్ బ్యాలెన్సర్. సో లోడ్ బ్యాలెన్సర్స్ వచ్చేసి ఎందుకు ఈ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తామంటే మనకి ఎవ్రీ ఆర్గనైజేషన్స్ లో మనకి ఏ అప్లికేషన్స్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా మనకి
త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతారు. సో త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మనకి ఇప్పుడు క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎండ్ యూజర్స్. సో క్లయింట్స్ మన ఆర్గనైజేషన్ ఉన్న సర్వర్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే, క్లయింట్ అంటే ఇంటర్నెట్ లో ఎవరైనా కావచ్చు, ఎండ్ యూజర్. ఎవరైతే ఎండ్ ఓకే. యూజర్స్ మన ఆర్గనైజేషన్స్ లో రన్ అవుతున్న, మన జీసీపీ క్లౌడ్ లో రన్ అవుతున్న సర్వర్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీ వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా అప్రోచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ 2 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, రైట్? సో నేను 2 సర్వర్స్ తీసుకుంటాను. 2 సర్వర్స్ లో ఐ కెన్ ఇన్స్టాల్ ది, ఒక సర్వర్లో ఎన్జిఐఎన్ఎక్స్, ఒక సర్వర్లోని అపాచీ ఇన్స్టాల్ చేస్తాను. 2 వెబ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఇన్స్టాల్ చేసి ఈ 2 సర్వర్స్ని తీసుకెళ్ళి ఒక ఇన్స్టెంట్ గ్రూప్లో యాడ్ చేస్తాను. 2 సర్వర్స్ ఆర్ దేర్ ఇన్ వన్ ఇన్స్టెంట్ గ్రూప్. సో ఆ ఇన్స్టెంట్స్ గ్రూప్ తీసుకెళ్ళి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తాను. ఆ లోడ్ బ్యాలెన్సర్లో ఇన్స్టెంట్ గ్రూప్ని యాడ్ చేస్తాను. సో లోడ్ బ్యాలెన్సర్కి మనకి ఫ్రంట్ ఎండ్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఒకటి ఉంటుంది. బ్యాక్ ఎండ్ ఏమో సర్వర్స్ని యాడ్ చేస్తాను, ఫ్రంట్ ఎండ్ పబ్లిక్ ఐపీ ఒకటి ఇస్తాను. ఈ పబ్లిక్ ఐపీ ఈ ఎండ్ యూజర్కి షేర్ చేస్తాను. ఎవరైతే ఎండ్ యూజర్ తన ల్యాప్టాప్ కూర్చొని ఆ పబ్లిక్ ఐపీ టైప్ చేశారో ఆటోమేటిక్ రిక్వెస్ట్ ఫస్ట్ ఐపీకి వస్తుంది, లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ వస్తుందండి. ఇప్పుడు మనకి ఒక 20 రిక్వెస్ట్ వచ్చినాయి అట్ ఎ టైం. మన వెబ్సైట్ ని 20 యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేశారు. ఈ ఆల్ 20 రిక్వెస్ట్ ని లోడ్ బ్యాలెన్సర్ లేకపోతే ఏదో ఒక సిస్టమ్ హిట్ అయింది, ఆటోమేటిక్ ఆ సిస్టమ్ సిపియూ యూటిలైజేషన్ సో ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకోసం మిడిల్ లోడ్ బ్యాలెన్సర్ వాడతాం. సో మనకి ఇప్పుడు సిస్టమ్స్ ఎక్కువ మనకి యూటిలైజేషన్ పెరుగుతుందంటే లోడ్ బ్యాలెన్సర్స్ లేని సర్వర్స్ కి మనకి ఈ యూటిలైజేషన్ అనేది ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. సమ్ టైమ్స్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటే ఏం చేస్తే ఆ 20 రిక్వెస్ట్ ని ఒక 10 రిక్వెస్ట్ ఏమో ఒక సర్వర్ కి, ఇంకో 10 రిక్వెస్ట్ ఇంకో సర్వర్ కి. సో లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తే బ్యాక్ అండ్ పూల్ చెక్ చేసుకుంటుంది. బ్యాక్ అండ్ పూల్ ఎన్ని సర్వర్స్ ఆన్ లో ఉన్నాయి చూసుకుంటుంది. 2 సర్వర్స్ ఆన్ లో ఉన్నాయి. ఆ 2 సర్వర్స్ ఒక 10 రిక్వెస్ట్ ని ఒక సర్వర్ కి, ఇంకో 10 రిక్వెస్ట్ ని ఒక సర్వర్ కి పెడతాయి. సో ఇలా లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇన్కమింగ్ లోడ్ ని ఈక్వల్ గా షేర్ చేస్తుంది. దట్ ఈస్ జాబ్ ఆఫ్ ది లోడ్ బ్యాలెన్సర్. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ని ఎలా కాన్ఫిగరేషన్ చేస్తాం గూగుల్ క్లౌడ్ లో అన్నదే కాన్సెప్ట్. ఈ లోడ్ బ్యాలెన్సర్ మన 2 రకాలు, గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్, రీజనల్ లోడ్ బ్యాలెన్సర్. గ్లోబల్ అంటే ఆల్ రీజన్స్ లో అప్లై చేసుకోవచ్చు. రీజనల్ అంటే పర్టికులర్ రీజన్ లో ఉన్న బ్యాక్ అండ్ పూల్, బ్యాక్ అండ్ సర్వర్స్ మీదగా అప్లై అవుతుంది. సో 2 కేటగిరీస్, రీజనల్ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్, రీజనల్ లోడ్ బ్యాలెన్సర్స్. ఫైన్. సో లోడ్ బ్యాలెన్సర్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి ఇన్స్టెంట్ టెంప్లెట్ అంటే ఏంటి, సో ఇన్స్టెంట్ గ్రూప్స్ ని ఎలా కన్ఫిగరేషన్ చేద్దాం చూద్దాం. లెట్స్ గో ఫర్ ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్, ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కంప్యూటర్ ఇంజిన్స్ లోకి వెళ్ళండి. ఒక ఇన్స్టెంట్ టెంప్లెట్ క్రియేట్ చేసుకుని ఇన్స్టెంట్ టెంప్లెట్ లోకి వెళ్ళి లెట్ మీ గో అండ్ క్రియేట్ ఇన్స్టెంట్ టెంప్లెట్ క్రియేట్ చేస్తాను. నాకు ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక సర్వర్ కావాలి, వెబ్ సర్వర్, రైట్? సో ఇన్స్టెంట్ టెంప్లెట్ లోకి వెళ్ళి సో ఐ విల్ గివ్ ది నేమ్, మై సర్వర్ నేమ్ వచ్చేసి మై సర్వర్ టీసీఎస్ వెబ్ సర్వర్ అని ఇస్తాను. దిస్ ఇస్ మై సర్వర్ టీసీఎస్ వెబ్ సర్వర్. ఓకే, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో టీసీఎస్ వెబ్ సర్వర్. సో ఇక్కడ ఇది రీజనల్ ఆర్ గ్లోబల్. సో ఏ రీజన్, సో పర్టికులర్ ఇప్పుడు మనకి రీజనల్ చేయొచ్చు, గ్లోబల్ చేయొచ్చు. ఫస్ట్ రీజనల్ చేస్తే మీకు గ్లోబల్ కూడా ఆటోమేటిక్ అర్థమైంది. లెట్స్ గో అండ్ ఇంప్లిమెంట్ రీజనల్. ఫస్ట్ రీజనల్ లో ఈ కాన్సెప్ట్ ఎలా చేయాలి నేర్చుకోవాలి. రీజనల్ సెలెక్ట్ చేసుకుని ఏ రీజన్ లో నీ సర్వర్ ను హోస్ట్ చేయాలనుకుంటున్నాము. జనరల్ డిఫాల్ట్ యుఎస్ సెంట్రల్ 1 సెలెక్ట్ చేసుకున్నాను, యుఎస్ సెంట్రల్ 1 రీజన్. సో EC2 టైప్, ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి సో ఇన్స్టెంట్ టెంప్లెట్ లో సిస్టమ్ సర్వర్ నేమ్ ఇస్తాను, రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను, మెషిన్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మిషన్ టైప్, సో 1 CPU 4 GB ర్యామ్ వచ్చేసింది. ప్రొవిజనింగ్ మోడల్ స్టాండర్డ్ ఇచ్చాడు. స్టాండర్డ్ అంటే మనకి VM రన్స్ ఆన్ ఎనీ డ్యూరేషన్ యూఎట్, మనం ఎప్పుడు కావాలంటే రన్ చేసుకోవచ్చు. స్పాట్ సెలెక్ట్ చేసుకుని ఇమీడియట్ గా రన్ అయిపోద్ది. స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. VM ప్రొవిజనింగ్ మోడల్ ఇవన్నీ కూడా డిఫాల్ట్. సో యూ కెన్ ఎక్స్టెండ్. సో దిస్ ఇస్ ది ఇన్ఫర్మేషన్. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్, రైట్? అడ్వాన్స్ ఆప్షన్ క్లోజ్. సో యా, మిషన్ టైప్ ఫైన్. నెక్స్ట్ ఇదంతా ఫైన్. సో నెక్స్ట్ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. దట్స్ యా. సో మినిమైజ్ దిస్ వన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి host name, migrate to VM instance is only recommended. So these are all the default options. We are not doing anything here, right? So next మనం చేయాల్సింది ఏంటంటే boot disk kada, this is system server name. So this is the size 10 GB hard disk. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటున్నాను, డెబిన్. అంటే కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ గో అండ్ చేంజ్ డెబిన్ లేదనుకోండి. సో మీ వెబ్ సర్వర్ మీరు యుబుంటులో చేయాలంటే యుబుంటు, లేదు మీ వెబ్ సర్వర్ విండోస్ సిస్టమ్ లో చేయాలనుకుంటున్నారా, విండోస్ సర్వర్ లో, ఎస్ యూ కెన్ గో అండ్ డూ ఇట్.
రైట్. సో ఓకే. లైనక్స్ కావాలంటే లైనక్స్, విండోస్ కావాలంటే విండోస్, రైట్. సో లైనక్స్ లో చేయాలంటే యుబుంటు తీసుకుంటాను, విండోస్ లో కాబట్టి విండోస్ లో కూడా తీసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. లెట్స్ గో ఫర్ యుబుంటు. యుబుంటు సెలెక్ట్ చేసుకున్నాం. హార్డ్ డిస్క్ 20 ఇచ్చాడు, మీకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 10 GB హార్డ్ డిస్క్ కావాలంటే 20 GB హార్డ్ డిస్క్ ఇచ్చేసాను. లెట్స్ గో అండ్ సెలెక్ట్. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎలో యాక్సెస్, యాక్సెస్ స్కోప్స్ అన్ని కూడా డిఫాల్ట్ ఆప్షన్స్, రైట్. ఫైర్ వాల్ రూల్స్ దీంట్లో వెబ్ సర్వర్ కన్ఫిగరేషన్ చేయాలగానే హెచ్టిపిపి ట్రాఫిక్ అలౌ చేస్తాను. సో అలౌ లోడ్ బ్యాలెన్సర్స్, హెల్త్ చెక్స్, రైట్. అలౌ ఆల్ ఆప్షన్ ఫైర్ వాల్ రూల్స్ అన్ని అలౌ చేశాను. సో అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. లెట్స్ గో అండ్ ఇప్పుడు ఈ టెంప్లెట్ లో సో యుబుంటు సిస్టమ్, మనకి యుబుంటు సిస్టమ్ టెంప్లెట్ ని యాడ్ చేస్తున్నాను. ఈ ఇన్స్టెంట్ టెంప్లెట్ లో యుబుంటు సిస్టమ్ టెంప్లెట్ యాడ్ అయింది. జస్ట్ గో అండ్ క్రియేట్. ఒక ఇన్స్టెంట్ టెంప్లెట్ క్రియేట్ చేశాను. నా కెన్స్ ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెంప్లెట్ క్రియేట్ చేసే నాట్ క్రియేట్ సర్వర్ ఏం క్రియేట్ చేయలేదు, సర్వర్ కావాల్సిన టెంప్లెట్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి, హైట్ ప్యానెల్. ఎస్, ఇక్కడ చూడండి. సో నాకు కావాల్సిన టీసీఎస్ వెబ్ సర్వర్, EC2 మీడియం, మిషన్ టైపు, ఇమేజ్ వచ్చేసింది యుబుంటు, ఆ పైది డెబిన్ అయితే కిందది యుబుంటు, రైట్. సో ఇక్కడికి వచ్చేసి ఇది లొకేషన్ US సెంట్రల్ 1, రైట్. సో దీని యొక్క క్రియేషన్ టైం, సో దీని యొక్క ఇన్ఫర్మేషన్. దీని నుంచి ఇక్కడ క్రియేట్ విఎం చూసారా, ఇక్కడ క్రియేట్ విఎం, ఇక్కడ క్రియేట్ ఇన్స్టెంట్ గ్రూప్. ఇది డిఫరెన్స్. ఇన్స్టెంట్ గ్రూప్. యా. ఓకే. సో ఇది డైరెక్ట్ ఈ ఆప్షన్ వాడితే డైరెక్ట్ విఎంస్ క్రియేట్ అవుతాయి. ఇది విఎంస్ క్రియేట్ అవుతాయి. ఇలా ఇది ఎక్కువ చేయం మనం, డైరెక్ట్ గా విఎంస్ క్రియేట్ చేయరు రియల్ టైమ్ లో. సో ఫస్ట్ ఇన్స్టెంట్ టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటారు. అసలు వాళ్ళకి ఏ సర్వర్ కావాలి, ఏ స్పెసిఫికేషన్స్ కావాలి, కాన్ఫిగరేషన్ ఏం కావాలని చూసుకొని విఎం టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటారు. ఈ విఎం టెంప్లెట్ ని ఆటోమేషన్ లో వాడతారు. ఏదైతే విఎం టెంప్లెట్ ఈ విఎం టెంప్లెట్ ని మనం ఇక్కడ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఈ విఎం టెంప్లెట్ ద్వారా స్టాండ్ అలోన్ సిస్టమ్ కావాలనుకుంటే, ఒకే సర్వర్ కావాలంటే డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ కావాలంటే ఈ టెంప్లెట్ ద్వారా ఇన్స్టెంట్ గ్రూప్ లో యాడ్ చేసి గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్, సింగిల్ సిస్టమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిస్టమ్. సో ఈ రెండు ఆప్షన్స్ బట్టి డిపెండ్ ఉంటుంది. సో యూ కెన్ గో అండ్ క్రియేట్ సింగిల్ సిస్టమ్, క్రియేట్ విఎం, ఆర్ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ విత్ సేమ్ ఐడెంటికల్ కాన్ఫిగరేషన్. ఎస్, గో క్రియేట్ ఇన్స్టెంట్ గ్రూప్. సో ఇక్కడ మనం ఇన్స్టెంట్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. లెట్స్ గో అండ్ క్రియేట్ ఇన్స్టెంట్ గ్రూప్. నేను ఒక ఇన్స్టెంట్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇన్స్టెంట్ టెంప్లెట్ క్రియేట్ చేస్తాం, దాని నుంచి ఇన్స్టెంట్ గ్రూప్ వచ్చాను. ఇక్కడ ఇన్స్టెంట్ గ్రూప్ నేమ్ అడుగుతున్నాడు. సో ఇన్స్టెంట్ గ్రూప్ నేమ్ 1 బై డిఫాల్ట్ ఇచ్చేసారు. సో ఇదే ఉంచుకోండి, కావాలంటే నేమ్ చేంజ్ చేసుకోండి. నేను డిఫాల్ట్ ఉంచాను ఇన్స్టెంట్ 1. డిస్క్రిప్షన్, ఇట్స్ ఏ వెబ్ సర్వర్ గ్రూప్, రైట్. ఫైన్. ఇన్స్టెంట్ టెంప్లెట్ నేమ్ TCS వెబ్ సర్వర్ ఇచ్చేసాం. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. లొకేషన్ సింగిల్ జోన్ ఆర్ మల్టీ జోన్. సో ఇక్కడ మీరు మల్టీ జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఐ కెన్ గో అండ్ ఎక్స్టెండ్ మై ఇన్స్టెంట్స్. ఏ జోన్ లో అయినా నా ఇన్స్టెంట్ ని, ఆ ఇన్స్టెంట్ టెంప్లెట్ ద్వారా ఏదైతే ఇన్స్టెంట్ టెంప్లెట్ ఉందో ఈ ఇన్స్టెంట్ టెంప్లెట్ ని ఏ జోన్ లో అయినా నేను అప్లై చేసి విఎంస్ క్రియేట్ చేసుకోవచ్చు. అందుకనే మల్టీ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను. సింగిల్ అంటే ఒకే జోన్ లో అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. లెట్స్ గో ఫర్ మల్టీ జోన్. ఐ కెన్ గో అండ్ అప్లై ఆల్ ది జోన్స్. ఈ ఆల్ జోన్స్ లో, సో జోన్ CAB ఆల్ జోన్స్ లో ఐ కెన్ గో అండ్ అప్లై. సో నాకు 4 జోన్స్ ఉన్నాయి. US సెంటర్ లో 4 జోన్స్ ఉన్నాయి. A జోన్, B జోన్, C జోన్, F జోన్. ఆల్ 4 జోన్స్ లో ఐ కెన్ గో అండ్ డిప్లాయ్ మై సర్వర్. ఫైన్. సో రైట్. సో డన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ రిడక్షన్, ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి, ఆటో స్కేలింగ్. దిస్ ఈస్ ఆప్షన్ వేర్ వీ కెన్ స్టార్ట్. సో ఎన్ని సిస్టమ్స్ కావాలి, ఒకేసారి ఎన్ని సిస్టమ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఇన్స్టెంట్ గ్రూప్ లో, అమ్మని సిస్టమ్స్ యూ వాంట్ క్రియేట్ ఎట్ ఎ టైం. సో దర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్. సో నీకు ఒక ఫ్రంట్ ఎండ్ డిపార్ట్మెంట్ ఆర్ బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ఒకేసారి 10 సిస్టమ్స్ కావాలి, ఆర్ ఒకేసారి 20 సిస్టమ్స్ కావాలి. ఆ ఆప్షన్ ఇక్కడ డిసైడ్ అయింది. సో మినిమం ఎన్ని సిస్టమ్స్ కావాలి రైట్ నో, కరెంట్ సిస్టమ్ నీకు ప్రాజెక్ట్ కి ఎన్ని సిస్టమ్స్ లాంచ్ చేయాలనుకుంటున్నాం ఎట్ ఎ టైం. సో ఇప్పుడు మనం ఫ్రీ అకౌంట్ లో ఉన్నాం కాబట్టి ఐ విల్ టేక్ 2 సిస్టమ్స్ తీసుకుంటున్నాను. ఓకే, 2 మ్యాక్సిమం 10 వరకు ఇంక్రీజ్ చేసుకుంటాను అవసరం అయితే నాకు. సో యాజ్ ఆఫ్ నో 2 సిస్టమ్స్ రావాలి, మినిమం 2 క్రియేట్ అయింది. మ్యాక్సిమం 10 వరకు ఫ్యూచర్ లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు నీకు కావాలంటే. సో బై డిఫాల్ట్ CPU యూటిలైజేషన్ 60% డిఫాల్ట్. సో ఇది దాటిందంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి స్లాక్ కి, డేటాడాక్ కి. సో ఇది ఇలా ఉంటాయి అన్నమాట కండిషన్స్ అనమాట. ఎవరైతే ఇనిషియల్ కండిషన్స్ పెట్టి మానిటరింగ్ టూల్స్ ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేస్తారో బేస్డ్ ఆన్ కండిషన్స్ అలర్ట్స్ విల్ ట్రిగ్గర్ అనమాట. ఓకే ఓకే. సో డిఫాల్ట్ CPU యూటిలైజేషన్ 60%. ఇది యాక్చువల్ గా 60% ఈ రియల్ టైమ్ లో చేంజ్ చేసుకుంటారు, 90% కి అలా మార్చుకుంటారు ఎడిటింగ్. 80-90 అలా పెట్టుకుంటారు. సో ఇక్కడ టైం పీరియడ్ ఎంత సెకండ్స్ కి మనకి అలర్ట్స్ రావాలి, రైట్, బూట్ ఇన్ఫర్మేషన్,
ఈ టైం పీరియడ్ వాల్యూస్ కూడా చేంజ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసుకోవటం. ఆటో స్కేలింగ్ షెడ్యూల్ కావాలంటే షెడ్యూలింగ్ చేస్తారు. పర్టికులర్ టైంలో ఆటో స్కేల్ ది గ్రూప్ అని రెగ్యులర్ షెడ్యూల్ బేసిస్. సో వీక్లీ 1 టైం షెడ్యూల్ ఓకే. అవ్వాలా, మంత్లీ 1 టైం షెడ్యూల్ అవ్వాలా, ఇవన్నీ కూడా షెడ్యూలింగ్ చేసుకుంటారు. ఫైన్. సో ఇన్స్టెంట్ విఎం ఇన్స్టెంట్ లైఫ్ సైకిల్. సో ఇవన్నీ కూడా నేను డిఫాల్ట్ ఆప్షన్స్ ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. అప్డేట్ డ్యూరింగ్ ది విఎం ఇన్స్టెంట్ రిపేర్. ఓకే. సో ప్లస్ గో బట్ డిఫాల్ట్ ఆప్షన్స్. సో యువర్ ఫ్రీ ట్రయల్ క్రెడిట్ విల్ బి యూజ్డ్ ఫర్ విఎం ఇన్స్టెంట్ ఇస్ గ్రూప్ గూగుల్ ఫ్రీ ట్రయల్. సో మనకు గూగుల్ ఫ్రీ ట్రయల్ నుంచి వీటికి అమౌంట్ అనేది కట్ అవుతుంది అంటారు. ఫైన్. ఓకే. సో లెట్ మీ క్రియేట్ ఇన్స్టెంట్ గ్రూప్. సో ఫస్ట్ ఇన్స్టెంట్ టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ టెంప్లెట్ నుంచి ఇన్స్టెంట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. నాకు ఈ ఇన్స్టెంట్ గ్రూప్ లో 2 సర్వర్స్ ఎట్ అ టైం క్రియేట్ అవుతాయి. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇన్స్టెంట్ గ్రూప్. ఎప్పుడైతే మనకు ఎక్కువ కావాలంటే అప్పుడు సెట్టింగ్ ఉంటుందా? 10 పెట్టుకున్నాం కదా కండిషన్స్ మాక్సిమం. పెట్టుకోవాలి. కండిషన్స్ పెట్టుకుంటాం. అప్పుడు ఓకే. అక్కడ ఆటో స్కేలింగ్ ఓకే. కండిషన్స్ మాక్సిమం 10 ఇచ్చావు కదా. కండిషన్ ప్రకారం ఎప్పుడైతే సిపి యూటిలైజేషన్ మోర్ దెన్ 60% అయితే నీకు 10 ఇన్స్టెన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి ఆటోమేటిక్. ఓకే. ఓకే. ఇప్పుడు డిఫాల్ట్ కండిషన్ 60% పెట్టాం కదా. సిపి యూటిలైజేషన్ డిఫాల్ట్ అంతా 60. అవునవును. 60 దాటింది అనుకోండి, ఇన్స్టెన్స్ కౌంట్ 2 ఇన్స్టెన్స్ హ్యాండిల్ చేయలేవు ట్రాఫిక్ ని. అప్పుడు ఏం చేస్తుంది ఈ ఇన్స్టెంట్ ఓకే. గ్రూప్? ఆ 2 ఇన్స్టెన్స్ నుంచి ఇంక్రీజ్. మాక్సిమం 10 ఇన్స్టెంట్ కి ఇంక్రీజ్ చేసేస్తుంది. ఓకే. ఓకే. ఎవ్రీ 60 సెకండ్ ఒక ఇన్స్టెంట్ క్రియేట్ అవుతా ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఈ స్కేల్ అప్ స్కేల్ డౌన్ అనేది బేస్డ్ ఆన్ ది కండిషన్. ఓకే. కండిషన్ ప్రకారం ఉంటుంది అనమాట. రైట్. సి నాకు ఇన్స్టెంట్ గ్రూప్ సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. దిస్ ఇస్ మై ఇన్స్టెంట్ గ్రూప్ విత్ 2 ఇన్స్టెంట్స్. ఒకేసారి 2 సిస్టమ్స్ క్రియేట్ చేశాను. విఎం ఇన్స్టెంట్స్ కి వెళ్తే ఒకేసారి ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇన్స్టెంట్ గ్రూప్ కి వెళ్తే ఐ కెన్ క్రియేట్ ది 2 సిస్టమ్. ఆ 2 సిస్టమ్స్ ఉంటే ఇక్కడ విఎం ఇన్స్టెంట్ డిస్ప్లే అవుతుంది. ఈ 2 సిస్టమ్స్ మనం మాన్యువల్ క్రియేట్ చేసామా? క్రియేట్ చేయలేదు. ఈ 2 సిస్టమ్స్ ఆటోమేటిక్ గా ఇన్స్టెంట్ గ్రూప్ ద్వారా క్రియేట్ అయ్యింది. సో ఒకటేమో యుఎస్ సెంట్రల్ సిలో ఒకటి క్రియేట్ అయింది, యుఎస్ సెంట్రల్ ఏలో ఒకటి. ఎందుకని మల్టీ జోన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. సో ఈ 2 ఇన్స్టెంట్స్ క్రియేటెడ్ బై ఇన్స్టెంట్ గ్రూప్ 1 క్రియేట్ చేసింది. ఇది మనం డాకర్ విఎం మనం మాన్యువల్ క్రియేట్ చేసాం. ఈ 2 విఎంస్ ఆటోమేటిక్ గా ఇన్స్టెంట్ గ్రూప్ క్రియేట్ చేసింది అనమాట. ఓకే. సో ఇప్పుడు వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఇన్స్టెంట్ గ్రూప్ లోకి వెళ్ళి చూసుకుంటే, సో దిస్ ఇస్ మై ఇన్స్టెంట్ గ్రూప్. సో దిస్ ఈజ్ మై ఇన్స్టెంట్ గ్రూప్ మీరు ఎక్స్పాండ్ చేసుకుంటే, సో లెట్స్ ఓపెన్ ది ఇన్స్టెంట్ గ్రూప్. సో దిస్ ఈస్ ది డీటెయిల్స్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రూప్. నా ఇక్కడ నుంచి కరెంట్ స్టేటస్ రెడీ, క్రియేషన్ టైమ్, డేట్. ఈ ఇన్స్టెంట్ గ్రూప్ లో నేను యూజ్ చేసిన ఆటోమేషన్ టెంప్లెట్. సో దిస్ ఈస్ ది ఇన్స్టెంట్ టెంప్లెట్. సో దిస్ ఇన్స్టెంట్ టెంప్లెట్ ఐ యూజ్డ్. రైట్. సో ఎన్ని ఇన్స్టెంట్స్ క్రియేట్ అయినాయి? 2 ఇన్స్టెంట్స్ క్రియేట్ అయినాయి అట్ ఎ టైం. రైట్. ఆల్ టూ ఇన్స్టెన్స్ సేమ్ ఐడెంటికల్ సిస్టమ్స్. దీంట్లో కూడా ఇబుంటూ సిస్టమ్ రన్ అవుతుంది, దీంట్లో కూడా ఇబుంటూ. బోత్ ఆర్ సేమ్ సర్వర్స్. ఇప్పుడు ఈ సర్వర్స్ లో మీరు వెబ్ సర్వర్ రోల్ ఇన్స్టాల్ చేసుకుంటే, మీ కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ కంపెనీకి సంబంధించిన వెబ్ సర్వర్ ని ఈ 2 ఇన్స్టెన్స్ లో ఎందుకు 2 తీసుకోవాలనుకుంటే, మనకి మినిమం 2 ఉండాలి. సో ఎందుకంటే కస్టమర్స్ ని మన వెబ్సైట్ యాక్సెస్ చేసుకోవాలంటే ఒకటే సిస్టమ్ తీసుకున్నారనుకోని, ట్రాఫిక్ ఒకే సిస్టమ్ హిట్ అయితే ట్రాఫిక్ ఆటోమేటిక్ సిస్టమ్ ఏమైపోద్ది, నీకు లోడ్ ఇంక్రీజ్ అయిపోయి సిస్టమ్ క్రాష్ అయిపోద్ది. సో అందుకే నెంబర్ ఆఫ్ సర్వర్స్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ సర్వర్స్ తీసుకున్నారో, లోడ్ అనేది బ్యాలెన్స్ చేయడానికి అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అవసరం. లోడ్ బ్యాలెన్సర్ యొక్క నెసెసిటీ అప్పుడు మనకు అవసరం అయితే. ఒక సిస్టమ్ కి అయితే లోడ్ బ్యాలెన్సర్ అవసరంలా. సో ఇప్పుడు మనం జనరల్ సిస్టమ్ లో ఇంటర్నెట్. సో మనకి ఇంటర్నెట్ లో మనకి ఇప్పుడు సర్వర్ ఉంది. సో ఇది టీసీఎస్ ఆర్గనైజేషన్, టీసీఎస్ సర్వర్ ఉంది. ఒకటే మెయిన్ సర్వర్ అనుకోండి, ఫిజికల్ ఆన్ పర్మిసెస్ లో ఈ సర్వర్ ఉంది. సో ఎవరైతే ఇంటర్నెట్ లో ఉన్న యూజరు www.tcs.com అని టైప్ చేయగానే, సో ఇంటర్నెట్ నుంచి రిక్వెస్ట్ మనకి యూజర్ నుంచి ఇంటర్నెట్ నుంచి మన సర్వర్కి వస్తుంది. ఇలా ఒకేసారి 100 రిక్వెస్ట్ ఆర్ 1000 రిక్వెస్ట్ ఒకేసారి వచ్చాయి అనుకోండి మన సర్వర్కి. ఆటోమేటిక్గా దీనికి సిపియూ యూటిలైజేషన్, ర్యామ్, మెమరీ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ పెరిగిపోయి సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ సిచ్యువేషన్. రియల్ టైంలో ఇలాగ ఉండదు. ఎందుకంటే ఇది కమర్షియల్ వెబ్సైట్, అందరికి అవైలబిలిటీలో ఉండాలి. సో ఒక సిస్టమ్ బెటర్. వెబ్ సర్వర్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి వెబ్ సర్వర్లో. సో అందుకని ఈ కంపెనీ వాడు ఏం చేస్తాడు, మల్టిపుల్ సిస్టమ్స్ తీసుకుంటాడు. ఇలా మల్టిపుల్ వెబ్ సర్వర్స్ అన్నిట్లో సేమ్ వెబ్ సర్వర్ ఉంటుంది. ఎన్జినెక్స్ అయితే ఎన్జినెక్స్, అపాచీ అయితే అపాచీ, ఐఏఎస్ అన్నిట్లో ఒకటే వెబ్సైట్ పేజ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ 4 సిస్టమ్స్ ని ఏం చేస్తాడు, గ్రూప్ చేసి ఒక లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ చేస్తాడు. లోడ్ బ్యాలెన్సర్ కి 4 సిస్టమ్స్ గ్రూప్ కనెక్ట్ అవుతాయి. సో లోడ్ బ్యాలెన్సర్ ఐపీని కస్టమర్ కి షేర్ చేస్తాం. ఎవరైతే కస్టమర్స్ 1000 రిక్వెస్ట్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వస్తాయి. లోడ్ బ్యాలెన్సర్ తన బ్యాక్ అండ్ పూల్లో సర్వర్స్ ఏది యాక్టివ్ గా ఉందో చూసుకుని ఆ యాక్టివ్ ఉన్న సర్వర్స్ కి ఆ లోడ్ ని షేర్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ జాబ్ ఆఫ్ ది లోడ్ బ్యాలెన్సర్.
ఓకే. ఓకే. ఫైన్. ఓకే. హ్మ్. రైట్. సో మనకి ఇప్పుడు 2 సర్వర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ సర్వర్స్ లోడ్ బ్యాలెన్స్ లో యాడ్ చేయొచ్చు. ఫైన్. మనం లోడ్ షేర్ అవుతుంది లేదా చెక్ చేయడానికి ఈ 2 సర్వర్స్ లో మనం వెబ్ సర్వర్ కన్ఫిగరేషన్ చేయాలి. లెట్స్ గో అండ్ హ్మ్. కాన్ఫిగ్ వెబ్ సర్వర్స్. డైరెక్ట్ విఎం ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి సో ఈ 2 విఎంస్ లో నేను వెబ్ సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తాను. ఫస్ట్ విఎం కనెక్ట్ అవుతాను. ఈ రెండు లైనక్స్ కాబట్టి SSH ద్వారా కనెక్ట్ అయ్యి ఐ కెన్ డూ ది వెబ్ సర్వర్ హ్మ్. కన్ఫిగరేషన్. సో లెట్ మీ డూ ది ఓకే. వెబ్ సర్వర్ కన్ఫిగరేషన్. ఏ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తావు? నౌ గో అండ్ ఇన్స్టాల్ ది ఎన్జినెక్స్. లైనక్స్ లో మన డిఫాల్ట్ వెబ్ సర్వర్స్ ఎన్జినెక్స్ చెప్పాం, ఆర్ హ్మ్. అపాచీ చెప్పాం. ఆ రెండిట్లో ఏదైనా మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ హౌ టు డూ ది ఎన్జినెక్స్ ఆర్ అపాచీ. జస్ట్ క్లిక్ ఆన్ ఆథరైజ్. సో ఫస్ట్ నాకు కావాల్సిన సో వర్చువల్ మిషన్ కనెక్ట్ అయ్యాను. లెట్స్ గో అండ్ కనెక్ట్ వర్చువల్ మిషన్. ఇట్ ఈస్ కనెక్టెడ్. ఎప్పుడైనా సరే లైనక్స్ హ్మ్. సిస్టమ్ కనెక్ట్ అయినప్పుడు బేసిక్ గా మీరు 3 హ్మ్. కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలమ్మా. రైట్. సో దీస్ కమాండ్స్ వచ్చేసి హ్మ్. ఎందుకు ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం. ఫస్ట్ వచ్చేసి ఓస్ట్ నేమ్ కమాండ్. ఎప్పుడైతే ఈ ఓస్ట్ నేమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారో మీ కంప్యూటర్ నేమ్ డిస్ప్లే హ్మ్. అయింది. దిస్ ఈజ్ యువర్ కంప్యూటర్ హ్మ్. నేమ్. సో డిఫాల్ట్ గా బిజినెస్. ఈ ఇన్స్టెంట్ మనకి దేని ద్వారా క్రియేట్ చేసి ఇన్స్టెంట్ గ్రూప్ ద్వారా క్రియేట్ చేసాం. అందుకని ఇన్స్టెంట్ గ్రూప్ తోటి కంప్యూటర్ నేమ్ వచ్చింది. ఫైన్. ఓస్ట్ నేమ్ వచ్చింది. తర్వాత హ్మ్. ఓస్ట్ నేమ్ సిటిఎల్ సెకండ్ కమాండ్. ఓస్ట్ నేమ్ సిటిఎల్. ఓకే. ఓస్ట్ నేమ్ సిటిఎల్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ తెలిసింది. మీరు లైనక్స్కి లాగిన్ అయ్యారు. ఓకే. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ హుహు. లాగిన్ అయ్యారు. ఓకే. ఏ లైనక్స్? లైనక్స్ లో డిఫరెంట్ సెవరల్ వెండర్స్ ఉన్నారు. రెడ్ హాట్ లైనక్స్, అది యుబుంటూనా, డెబినా, ఎస్యుఎస్, రైట్, ఫెడోరానా. హ్మ్. సో ఏదో తెలుసుకోవాలి కదా, ఏ వర్షన్ తెలుసుకోవాలో, ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ తెలుసుకోవాలా. సో దీన్ని బట్టి మీకు ఆటోమేటిక్ గా హ్మ్. యుబుంటూలో ఉన్నామని తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఐపీ అడ్రస్. రైట్. సో లోకల్ ఐపీ అడ్రస్. ఓస్ట్ నేమ్ ఐపీ స్మాల్ ఐ. ఎప్పుడైతే ఈ కమాండ్ ఎంటర్ చేశారో యూ కెన్ సి ఐపీ అడ్రస్ ఆర్ ఈ సిస్టమ్. ఈ 3 కమాండ్స్ మీరు హ్మ్. మ్యాండేటరీగా ప్రతి లైనక్స్ లో ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో ఐ నో ది ఓకే. సిస్టమ్ నేమ్ తెలిసింది, ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ తెలిసింది, సో సిస్టమ్ ఐపీ అడ్రస్ తెలిసింది. అయిపోయింది. ఫైన్. సో దీంట్లో ఇనిషియల్ సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేయాలి. సుడో స్పేస్ ఏపీటీ అప్డేట్ హైపన్ వై ఇనిషియల్ ప్యాకేజెస్ అప్డేట్ చేస్తుంది. దీంట్లో ఐ వాంట్ ఇన్స్టాల్ హ్మ్. ది ఎన్జిఎన్ఎక్స్ వెబ్ సర్వర్, సారీ అపాచీ వెబ్ సర్వర్, వాట్ ఎవర్ మే బి. సో నేను దీంట్లో హుహు. ఎన్జిఎన్ఎక్స్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ గో అండ్ ఇన్స్టాల్. ఓకే. సో దీంట్లో ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. లెట్స్ గో అండ్ ఇన్స్టాల్ ఎన్జిఎన్ఎక్స్ వెబ్ సర్వర్. సుడో స్పేస్ ఏపీటీ స్పేస్ ఇన్స్టాల్ ఎన్జిఐఎన్ఎక్స్ అయిపోయింది. ఎన్జిఎన్ఎక్స్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను. స్టార్టింగ్ ఇన్స్టాలింగ్. రైట్. సో వన్స్ ఎన్జిఎన్ఎక్స్ హ్మ్. ఇన్స్టాల్ చేసిన తర్వాత సర్వీస్ స్టార్ట్ చేయాలమ్మా. సో సర్వీస్ స్టార్ట్ చేయాలని కమెంట్ సుడో స్పేస్ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ ఎన్జిఐఎన్ఎక్స్. ఎన్జిఎన్ఎక్స్ సర్వీస్ స్టార్ట్ చేశాను. సుడో స్పేస్ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ ఎన్జిఎన్ఎక్స్. స్టేటస్ చెక్ చేసుకోవాలంటే సుడో స్పేస్ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ NGINX. I want to check the status. Now you can see active and running. My web server active and running. సో మా డిఫాల్ట్ వెబ్సైట్ ఓకే. పేజ్ చెక్ చేసుకోవాలి కదా. సో హ్మ్. డిఫాల్ట్ వెబ్సైట్ పేజ్ చెక్ చేసుకుని ఇది లింక్ పబ్లిక్ ఐపీ మీరు క్లిక్ హ్మ్. చేస్తే మీకు డిఫాల్ట్ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుందో తెలిసిపోద్ది. సో ఓకే. నౌ కెన్ సి డిఫాల్ట్ వెబ్సైట్. హెచ్టిపిపి ప్రోటోకాల్ అలౌ చేస్తే సో మనకి డిఫాల్ట్ వెబ్సైట్ పేజీ ఇలా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ కాలేదంటే హ్మ్. హెచ్టిపిపి వెబ్సైట్ పోర్ట్ అలౌ చేయాలి. ఈ వర్చువల్ మిషన్స్ ఏదైతే ఈ వర్చువల్ మిషన్స్ ఏ నెట్వర్క్ లో ఉన్నాయో చూసుకోవాలి. నెట్వర్క్ లోకి వెళ్ళి సో హ్మ్. ఇక్కడ మనకి హెచ్టిపిపి ట్రాఫిక్ ఎలా చేసామో చూసుకోవాలి. సో లెట్స్ గో ఫర్ నెట్వర్క్ డీటెయిల్స్. నెట్వర్క్ డీటెయిల్స్ లోకి వెళ్ళి నెట్వర్క్ డీటెయిల్స్ లోకి వెళ్ళి హెచ్టిపిపి ట్రాఫిక్ పోర్ట్ నెంబర్ ఎలా చేసామో చూసుకోవాలి. సో దిస్ ఈస్ ది ఎన్ఐసి కార్డ్ ఇట్ ఈస్ యూజింగ్. మనం ఓపెన్ చేసిన ఐపీ అడ్రస్ ఇదే కదా. లెట్స్ గో ఫర్ నెట్వర్క్ హ్మ్. డిఫాల్ట్. లెట్స్ గో ఫర్ విఎం ఇన్స్టెంట్ డీటెయిల్స్. ఫైర్ వాల్ చూడండి, ఇక్కడ ఫైర్ వాల్ రూల్స్ లోకి వచ్చి హ్మ్. ఫైర్ వాల్ రూల్ ఎక్స్టెండ్ చేయండి. ఏ రూల్స్ దీనిలో ఎక్కడ కూడా హెచ్టిపిపి హెచ్టిపిపి ట్రాఫిక్ ఎస్ దిస్ షుడ్ బి ఎలో. ఇక్కడ రేంజ్ వచ్చేసి ఓకే రూల్ ప్రయారిటీ 1000 ఇచ్చాడు. లెట్స్ గో హెచ్టిపిపి ట్రాఫిక్
లెట్స్ హెచ్టిటిపి ట్రాఫిక్ ఎలా చేసే ఉంది. ఫస్ట్ ఏ రూల్? విపిసి ఫైర్వాల్ రూల్, గ్లోబల్ ఫైర్వాల్ రూల్స్, ఎన్ఫోర్స్ ఆర్డర్, రూల్ ప్రయారిటీ. హెచ్టిటిపి రూల్ మీద ముందు హెచ్టిటిపిఎస్ ఉంది. ఓకే, లెట్స్ గో హియర్. సో దీని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏమనుకున్నాం? లెట్స్ గో హియర్. సో ఫస్ట్ ఏది ఎలా చేస్తుంది? ఇది రూల్లోకి వెళ్ళిపోయి ఎడిట్లోకి వెళ్ళిపోయి లెట్స్ సి. సో ఇక్కడ ఫస్ట్ హెచ్టిటిపి సర్వర్ ఫైన్, పోర్ట్ నెంబర్ 80 అలౌడ్. ఓకే, అలౌ చేసే ఉంది. ఇక ప్రయారిటీ 1000 పెట్టాడు కదా, 1000 ప్రయారిటీ. సో ప్రయారిటీ 1000 కన్నా 10 ప్రయారిటీ అండి. సో 10 పెట్టాను, ఆర్ 100 పెట్టండి. 100 పెట్టండి ప్రయారిటీ. సో లెట్స్ గో అండ్ సేవ్. అంటే ముందు ఈ ప్రోటోకాల్ ఎలా అవ్వాలి. సో లెట్స్ చేంజ్ ది ప్రయారిటీ. రైట్. సో వన్స్ రూల్ ఎలా చేసిన తర్వాత లెట్స్ విఎమ్స్లోకి వెళ్ళిపోయి లెట్స్ గో అండ్ ట్రై. సో వర్చువల్ మెషిన్స్లోకి వెళ్ళి మన వెబ్సైట్ విఎం ఇన్స్టెన్స్ పోర్ట్ నెంబర్ ఎలా వచ్చేసాను. లెట్స్ దిస్ ఇస్ ది విఎం. మనకు కనెక్ట్ అయింది కూడా ఏ విఎం లో కన్ఫిగరేషన్ చేసే మన కనెక్ట్ 34 ఇన్స్టంట్ డిఎం గ్రూప్ 1 ఇదే కదా. అదే. లెట్స్ గో ఫర్ చెక్ దిస్ IP. 34 యా, జస్ట్ క్లిక్ ఆన్ లింక్. రిఫ్రెష్. సో బ్లాక్ చేస్తే లెట్స్ గో అండ్ ట్రై దిస్ ఫార్మాట్. http://IP address port number 80 /IP address. Okay, so 2 times copy any http://IP address port number 80. See, so we have port number 80. So welcome to Nginx. It's open. Okay. సో ఇప్పుడు నాకు డిఫాల్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఇదే ఫార్మాట్ లో సెకండ్ సిస్టమ్ కూడా వెళ్ళండి. సో సెకండ్ సిస్టమ్ లోకి వెళ్ళి మీరు అది ప్రయారిటీ చేంజ్ చేస్తారు కదా, అది ఎందుకు చేంజ్ చేస్తారు? ప్రయారిటీ ఎందుకు చేంజ్ చేశారంటే ఫస్ట్ నా రూల్ ఎక్కించుకుంటావా. ప్రయారిటీ 1000 ఉంది కదా, ప్రయారిటీ 1000 వచ్చే వరకు సిస్టమ్ వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ రూల్ వచ్చేంత వరకు. 0 to 1000 వచ్చే వరకు, 0 నుంచి 1000 వరకు ఏమేమి పోర్ట్ నెంబర్స్ ఓపెన్ అయ్యా ఉన్నాయా ఫైర్వాల్ చెక్ చేసుకుంటూ వస్తాయి. 0 నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తాయి. 1 మీద ఏమన్నా రూల్ ఎలా ఉందా, 2 మీద 3 మీద అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తుంది. సో అందుకని ముందు 10 ఇచ్చేసాను అనుకోండి, ఇమీడియట్ గా అది ఓపెన్ అయిపోద్ది అనమాట. అలా సో 1000 దాకా వెయిట్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో రైట్, ఇప్పుడు ఫస్ట్ సిస్టమ్ యొక్క వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. లెట్స్ గో ఫర్ సెకండ్ సిస్టమ్ అండ్ డూ ఇట్. వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ సెకండ్ సిస్టమ్ లో కూడా చేస్తున్నాను. లెట్స్ కనెక్టెడ్ టు సెకండ్ సిస్టమ్. ఐఎమ్ కనెక్టెడ్ టు సెకండ్ సిస్టమ్ ఆల్సో. Connecting to second system. Just click on authorize. ఫస్ట్ సిస్టమ్ Nginx లో క్రియేట్ చేసి సెకండ్ సిస్టమ్ మనం వేరే సర్వర్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఏదేం చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే జనరల్ గా ఒక ఆర్గనైజేషన్ లో ఏదో ఒక సర్వర్ వాడతారు. దే వాంట్ వన్ సర్వర్ వాడతారు. వెబ్ సర్వర్ కావాలి. అన్ని సిస్టమ్స్ సేమ్ ఉండాలి. సో ఒక వెబ్ సర్వర్ కావాలి. ఆ వెబ్ సర్వర్ ని లైనక్స్ సిస్టమ్ తీసుకుంటే ఐదర్ Nginx, అపాచీ యూజ్ చేస్తారు. విండోస్ తీసుకుంటే IIS సర్వర్ వాడతాం. ఇప్పుడు నేను లైనక్స్, నాకు ఇన్స్టెంట్ గ్రూప్ లో లైనక్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా,
సో ఐ హ్యావ్ టు కాన్ఫిగర్ ది nginx కానీ అపాచీ కానీ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి నా 2 Linux సిస్టమ్స్ లో. సో ఓకే. అందుకోసం 2 Linux సిస్టమ్ సేమ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీంట్లో కూడా ఐ వాంట్ ఓకే. ఇన్స్టాల్ nginx ఇన్స్టాల్ సేమ్ వెబ్సైట్ పేజ్ కస్టమర్ ఓపెన్ అవ్వాలి కదా. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ అంటే సో ఎవరు యాక్సెస్ చేసినా ఒకే వెబ్సైట్ పేజ్ రావాలి అంటే అన్ని సర్వర్లో ఒకటే వెబ్సైట్ హోస్టింగ్ చేయాలి కదా. దట్స్ రీజన్. సో లెట్స్ గో ఫర్ sudo స్పేస్ apt update -y ఇనిషియల్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నాను. సో ఐఎమ్ అప్డేటింగ్ ఇనిషియల్ సాఫ్ట్వేర్స్. రైట్, లెట్స్ గో అండ్ ఇన్స్టాల్ ది nginx వెబ్ అప్లికేషన్. ఈ కంప్యూటర్లో కూడా nginx ఇన్స్టాల్ చేస్తున్నాను. లెట్స్ గో అండ్ ఇన్స్టాల్. సో లెట్స్ గో అండ్ ఇన్స్టాల్. సో sudo స్పేస్ apt ఇన్స్టాల్. సో nginx వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. nginx వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత sudo స్పేస్ systemctl start nginx కి స్టార్ట్ చేసిన. sudo స్పేస్ systemctl స్టేటస్ nginx యాక్టివ్ రన్నింగ్. సో మరి దీనికి కూడా డిఫాల్ట్ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవ్వాలి కదా. లెట్స్ కాపీ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుని http:// పోర్ట్ నెంబర్ 80. రెండిట్లో కూడా సేమ్ వెబ్సైట్ రన్ అవుతుంది. ఫైన్, ఓకే. ఇది వెబ్ సర్వర్ రోల్ పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ అయింది. రెండిట్లో వెబ్ సర్వర్ nginx సర్వర్ రన్ అవుతుంది. ఈ డిఫాల్ట్ వెబ్సైట్ పేజ్ కాదు, మీకు కస్టమైజేషన్ చేసుకోవాలని చేసుకోవచ్చు రియల్ టైంలో. సో వాళ్ళు వెబ్ డిజైనర్స్ ఎవరైతే సో HTML లాంగ్వేజ్ ఆర్ CBSS లాంగ్వేజ్ మీద ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వెబ్ హోస్టింగ్ వాళ్ళు ఉంటారు. రియల్ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వెబ్సైట్ ని వెబ్ డిజైనర్ కి ఇచ్చి వెబ్ హోస్టింగ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ పేరు ఏంటో చెప్పమ్మా. www. వాట్ ఈస్ యువర్ ఆర్గనైజేషన్ నేమ్? dev.com. dev.com. DEVA.com ఇదే కదా. సో ఇది మన రియల్ టైంలో ఇలా వస్తుంది ఆర్గనైజేషన్. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మరి వీళ్ళు వెబ్సైట్ ఇలా రావడానికి వాళ్ళ బ్యాక్ అండ్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ ని వాళ్ళు యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ వెబ్సైట్, ఫైన్. సో DEVA.com వెబ్సైట్. దీని బ్యాక్ అండ్ కోడ్ నాకు ఎలా తెలుసుకుంటాను? దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీ వాళ్ళు ఈ వెబ్సైట్ మీద పనిచేసి వాళ్ళు బ్యాక్ అండ్ ఏ కోడ్ వాడారు, ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారు, కోడ్ ఎంత ఉంది, ఏ మాడ్యూల్స్ యూజ్ చేశారు అది తెలుసుకోవాలంటే వీ కెన్ డూ ఇట్ యాజ్ ఎ డెవలప్ ఇంజనీర్గా. మీరు గూగుల్ డెవలప్ ఇంజనీర్గా వీ కెన్ ఫైండ్ ఇట్. దానికోసం మనం ఒక టూల్ వాడతాం, డెవలప్ టూల్. దాని పేరే పోస్ట్ ఆఫీస్ అన్నమాట. పోస్ట్ మ్యాన్ టూల్ వాడతాం. లెట్స్ గో ఫర్ పోస్ట్ మ్యాన్ టూల్. లెట్స్ సైన్ ఇన్ టు పోస్ట్ మ్యాన్ టూల్. సో పోస్ట్ మ్యాన్ టూల్ ఓపెన్ చేసి మీ కంపెనీ వాళ్ళు యూజ్ చేసిన వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ వీ కెన్ గెట్ ఇట్. లెట్స్ లాగిన్ టు పోస్ట్ మ్యాన్ టూల్. పోస్ట్ మ్యాన్ టూల్లోకి వెళ్ళి లాంచ్ పోస్ట్ మ్యాన్. దీంట్లో మీ జీమెయిల్ అడ్రస్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఇట్స్ ఏ ఫ్రీ సర్వీస్. సో పోస్ట్ మ్యాన్ టూల్లో మీరు జీమెయిల్ అడ్రస్ యూజ్ చేసుకుని సైన్ ఇన్ అయిన తర్వాత ఐ కెన్ మేక్ ఏ న్యూ రిక్వెస్ట్, ఏపీఐ రిక్వెస్ట్. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. మీ వాళ్ళు పంపిస్తున్నారే, సో గెట్ టు, పుట్ టు, పోస్ట్ ఇలాంటి రిక్వెస్ట్లే. పోస్ట్, పుట్, క్యాచ్, డిలీట్, హెడ్ ఇలాంటి రిక్వెస్ట్లే. ఈ రిక్వెస్ట్లన్నీ కూడా సర్వర్కి పంపిస్తాం. ఏ సర్వర్కి పంపిస్తప్పుడు రిక్వెస్ట్ ఐ వాంట్ సెండ్ రిక్వెస్ట్ టు సర్వర్. సర్వర్ ఎక్కడ? ఇది సర్వర్ dev.com. మీ సర్వర్ ఎక్కడ ఉందో కూడా ఐ కెన్ ఫైండ్ ఇట్. సో ఐ కెన్ ఫైండ్ యువర్ సర్వర్ MX టూల్ బాక్స్. మీ వెబ్ సర్వర్ సో ఎక్కడ కాన్ఫిగరేషన్ చేశారు, MX టూల్ బాక్స్ ఓపెన్ చేసి ఐ కెన్ ఫైండ్ ఇట్. సో మీ డొమైన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాను అనుకోండి, మీ సర్వర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మొత్తం నాకు తెలిసిపోతుంది. సో దిస్ ఇస్ ది సర్వర్ డీటెయిల్స్. ఐ కెన్ సి ns65 worldnic.com, dev.com, MX toolbar.